ఇంతమంది రాజు గట్టి రంగని పక్కన సరే సరే 15 నిమిషాలు అలా కాంగ్రెస్ ప్రతి కార్యకర్త చింతించవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ను ఒక బజార్ మీద మాట్లాడినట్టు ఏదో ఒక విధంగా తాగి ఒక మంచి లీడర్ను మన ఎంతో కష్టపడి వాళ్ళ నాన్నల నుంచి ఆయన నుంచి వాళ్ళ బిడ్డల నుంచి 100 ఎకరాలు అమ్ముకుంటూ భూములు అమ్ముకుంటూ జాగాలు అమ్ముకుంటూ పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తిని విమర్శించడం మీరు ఎంతవరకు మైపాల్ రెడ్డి గారు మైపాల్ ఏంది నీ బతికి ఎక్కడుండేది చెప్పు. నువ్వు ఎక్కడున్నావు? ఎప్పుడు పుట్టినరోజు వస్తే 1000 మందిలో కాళ్ళు మొక్కిన వ్యక్తి నువ్వు. నర్సారెడ్డి గారు తలుచుకుంటే మండలి ఒక్క పోరు కొడితే 1000 కార్లు వస్తాయి. రాత్రి పగలు తెల్లందాకా బిడ్డ తండ్రి కార్యకర్తలు ప్రతి ఒక్కరము కాంగ్రెస్ కోసం కష్టపడతా ఉంటే నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అయి ఉంటే నీకేదైనా అవసరం ఉండొచ్చు అన్న అడుగును. ఏంటి నువ్వు కార్యకర్త బజార్ మీద మాట్లాడినట్టు ఎవరో తాగుపిచ్చి అరే తురే అంటే నీకు మాకు రావా మాటలు? నువ్వు అట్లా మాట్లాడమవచ్చు, మాకు మాట్లాడవచ్చు. నీ ఎవరు మాట్లాడుతున్నాడో మా అన్న గురించి తోడబట్టి చెప్తున్నా. ఇంటి కూడా తమ్మని కట్టేస్తాం ఒక్కొక్కరిని చూసుకొని. ఎవరు తాగినా మాట్లాడితే ఇంత మంచి కార్యకర్తలు ఎట్లా వదులుకుంటాం? ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీరు 2 మండలాలు తూప్రాన్ మండలం మనోరాబాద్ మండలం అంటారు కదా కార్యకర్తలారా, మీరు మంచి కార్యకర్త మంచి మనసుతో ఆలోచించండి. ఆయన ఎంబడి ఉండరు 10 మంది 15 మంది. మన అన్నతో ఉన్న తెలంగాణ ఉంటుంది. అలాంటి మెప్పు కాంగ్రెస్ హైకమాండ్ మెప్పు పొందిన మన నరసన్నను విమర్శిస్తే నీ పుట్టగతులు ఉన్నాయి బిడ్డ. ఇవాళ ఏదో తాగినాక నీ ఎంబడి 10 మంది మాట్లాడుతున్నావు కదా, నీ ఎంబడి ఒక్కటి రావడానికి కూడా భయపడాలి. నిన్ను కాదు ఊర్లోకి వచ్చి మీ ఊర్లోకి వచ్చి ఎవడెవడైతే మా అన్నను వ్యతిరేకిస్తున్నారో ఎవడెవడొచ్చి మాట్లాడుతున్నారో నిరూపిస్తా తల తీసేసుకుంటాం. రా రేపు పొద్దున ఏడుకు వస్తావురా? నీ ఊరికి రావన్నా, నీ శివరస్తకి రావన్నా. 7 దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తి అంతా గిట్లా అందుకుంటుంది రా. 100 ఎకరాల భూమి అమ్మినము 80 జీతగాళ్ళు 100 ఎకరాల భూమి బావి మొత్తం 4 పెద్ద ఒక సినిమా లాగా ఉండే వ్యవసాయం అది. అలాంటి పైసలకు కక్కుతికి రూపాయికి 100 కష్టపడే మా అన్న గుణం కాదు. మా అన్నది ఒక కాంగ్రెస్ నమ్ముకున్న వ్యక్తి, కాంగ్రెస్ కు గెలుసు. ఆయన కాంగ్రెస్ కు తెలంగాణ పొందాక కష్టపడుతున్నాడు. రాత్రులు మగలు ఉన్నది లేని అన్ని హమ్మి ఎన్ని ఆరోగ్యం సహకరించకపోయినా అరే ఆరోగ్యం సహకరించాడు. నీవు ఎప్పటికీ ఆరోగ్యం సహకం ఉంటారా? ఆరోగ్యం సహకరించకపోతే నువ్వు ఇంట్లో అంటావు. మా అన్న తెలంగాణ పొందాక పార్టీ సేవ చేస్తుండు. అది నిరూపించుకో, అది తెలుసుకో. నీ ఎంబడి ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఎప్పుడైనా సర్పంచ్ ఓటేమని అడిగినరా? ఒక్కడన్నా మనకు వ్యతిరేకత స్టార్ట్ చేసేవి ఏమనంటే కాంగ్రెస్ స్టేటస్ పెడతావు. లేస్తే ప్రతాప్ రెడ్డిని మా అన్న అంటావు. మా అన్ననేమో అదే అంటాడు. మా అన్ననేమో కాంగ్రెస్ భిక్ష పెట్టింది నీకు రాజకీయం భిక్ష పెట్టింది. అన్ననేమో దూరం అయిండు, నీకు అపోజిట్ ఏమో అన్న అయిండా? ఎన్ని రోజులు ఇట్లా తిడతావు? ఎన్ని రోజులు అంటే నీ ఉనికిని కాపాడుకోవడం కానీ నువ్వు తిట్టాలి ఉనికితే. మైపాల్ రెడ్డి గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, మీరు నిజంగా ఒక మంచి లీడర్ అనుకున్నాం మేము. కానీ ఇట్లా చుట్టరు పుట్టరగాలని పెట్టుకొని నీ ఇజ్జత్ తీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎంతో కష్టపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎంబడి పడుతుంటే మన కాంగ్రెస్ పార్టీ కోసం తెలంగాణ పోతాక ఆయన కష్టపడుతుంటే ఆయన అనుసంధానంలో మన గజ్వల్ నర్సారెడ్డి ఇలా మనకు అపోజిట్ సీఎం కేసీఆర్ ఉన్నాడు. ఆయన మీద తెలంగాణ పొద్దాక నిద్రలు పోకుండా పైసలు తెచ్చి ఈడ తెచ్చి ఆడ తెచ్చి పార్టీని ముందు నడుపుతుంటే నువ్వేదైనా నీకు పదవి రాలేదని ఒక కాంగ్రెస్ ఇజ్జత్ తీస్తావా? ఇవాళ రాకపోతే రేపు వస్తుంది, రేపు వస్తే ఎల్లుండి వస్తుంది. కష్టపడని ఫలితం ఎన్నడైనా ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని పని చేయి. వ్యవసాయం చేస్తే పంట పడుతుంది. నువ్వు పార్టీ కోసం పని చేసి 10 వస్తుంది. తోడవాడు చెప్తా వాడు ఈడదినాడు 7 చూపిరా అట్లా తినడానికి బంగ్లా పెడుతుండే. మా అన్న అన్ని వర్గాలు జాగాలు అమ్ముకున్నాం, గజ్వేలు ఉన్నాయి అమ్ముకున్నాం, పాములపర్తి ఉన్నాయి అమ్ముకున్నాం, మరటిపల్లెకలు ఉన్నాయి అమ్ముకున్నాం, తుణుకులు ఉన్నాయంటే నీ కరెక్ట్ నువ్వు మనిషి అయితే ఎవరిని తోలిస్తావు? ఇంటెలిజెన్స్ తోలిస్తావా? నువ్వు వచ్చి ఎంక్వైరీ చేస్తావా? లేదా ప్రెస్ మీడియా లేకపోతే అందరు కాంగ్రెస్ నుంచి ఎంక్వైరీ చేస్తారా? చేయరి. మా అన్న ఎన్ని అమ్ముకొని ఎంత చేసిండో అది అర్థమవుతుంది పార్టీ కోసం. ఏదో బట్టి ఒక సీసా దాగొచ్చి తొడలు గుద్దుడు ఇది గుద్దు అంటే మాకు తొడలు గుద్దుడు కాదు, తొడలు గుద్దుడు తెలుసు, తొడలు నరుకుడు కూడా తెలుసు బిడ్డ. ఒక్క మాట మా అన్నకి ఇట్లా మాట్లాడితే నెక్స్ట్ ఇప్పటిదాకా అన్న మాకు మా అన్న మాకు క్రమశిక్షణ ఇచ్చిండు. ఆ క్రమశిక్షణలో అనుసంధానంలో ఉంటున్నాం. మళ్ళీ సరే మా అన్న ఒక్క మాట అన్నా ఏడన్నా మీ ఊరికి కాదు మీ ఇంటికి వస్తాం డైరెక్ట్. 100 కార్యకర్తలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రావాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ ఇజ్జత్ తీస్తున్న వ్యక్తులు 5-6 కూడా
మరి తెలంగాణ మన మొత్తం మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ దెబ్బతింటుంది. ఈ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి మనకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది కాబట్టి, మరి ఇజ్జత్ ఇస్తున్నాడు కాబట్టి అందరము మళ్ళీ సరే ఆయన మాట్లాడిన అందరము చీమల దండులాగా వెళ్ళి అది వాళ్ళ ఇంటికానే తెలుసుకుందామని నేను పత్రికా ముఖంగా మన కార్యకర్తలు అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఇందులో తప్పులు ఒప్పులు ఉంటే కూడా చూడండి సార్.